వాట్ ఇస్ హెపటైటిస్? లివర్ సెల్స్ డెత్ అయితే దాన్ని హెపటైటిస్ అంటాము. కేవలం అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ లేదు ఫుడ్ ద్వారానే వస్తుంది అనుకోవచ్చా? ఇవి కంటామినేటెడ్ ఫుడ్ లేదా కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చే ప్రాబ్లం. వైటమిన్ డి కి హెపటైటిస్ జాండిస్ కి ఏమిటి కనెక్షన్? 2 things are extremely important in a body. హెపటైటిస్ బి అది చాలా డేంజరస్ అని అంటుంటారు. ఒకవేళ హెపటైటిస్ బికి మెడికేషన్ స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాలి. కాఫీ టీ పరిస్థితులు ఏంటండి? ఫ్యాటీ లివర్ ఎవరికన్నా ఉంది అని అనుకోండి, ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా మనం గుండెలో మనకి ఎమోషన్స్ అన్నీ దాగి ఉన్నాయని అనుకుంటూ ఉంటాం, గుండెలో ఏమైనా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనకి శాస్త్రీయంగా అండ్ ఆల్సో అనేక సందర్భాల్లో వెల్లడైంది ఏంటంటే మన కాలేయం అంటే మన లివర్ హోల్డ్స్ ఆర్ ఎమోషనల్ హెల్త్ అని చెప్పి. అందుకే లివర్ హెల్త్ దెబ్బతింటే మన ఎమోషనల్ స్టేట్ కూడా అటు ఇటు అవుతుంటుంది. ఇవాళ మనం లివర్ హెల్త్లో ఒక చాలా కీలకమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. హెపటైటిస్ వినడానికి చాలా భయంకరం, కానీ దీనికి ప్రివెన్షన్ ఉంది, సిమ్టమ్స్ ఎలా రికగ్నైజ్ చేయాలో అనే ఒక పద్ధతి ఉంది, అండ్ క్యూర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు వచ్చిన శాస్త్రీయ టెక్నాలజీ తోటి. వీ హ్యావ్ విత్ అస్ ఎమినెంట్ హెపటాలజిస్ట్, యంగెస్ట్ హెపటాలజిస్ట్ ఇన్ ఇండియా, అంటే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో యంగెస్ట్ హెపటాలజిస్ట్ అయినందుకు తన పేరు కూడా నమోదు చేసుకున్నారు, డాక్టర్ కావ్య ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్. లెట్స్ టాక్ టు హర్. నమస్కారం అండి. నమస్కారం అండి. కావ్య గారు, యు ఆర్ ఆల్రెడీ నోన్, మీరు సుపరిచితులు సాక్షి లైఫ్ ప్రేక్షకులకి. లాస్ట్ టైం మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా అందరికీ చాలా యూస్ఫుల్గా అనిపించింది. సో ఇవాళ ఐ వాంట్ టు ఆస్క్ యూ స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఎందుకు ఎమోషన్స్ అండ్ ఎమోషనల్ హెల్త్ని లివర్తో ముడిపెడతారు మామూలుగా? సో బేసిక్లీ గట్ హెల్త్, లివర్ కన్నా నేను గట్ అని చెప్తాను. గట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్ ఆర్ వెరీ ఇంటర్లింక్డ్ అనమాట. సో మన గట్లో ఉన్న బ్యాక్టీరియా, మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అది డిస్బయోసిస్ అయిందనుకోండి, డిస్రెగ్యులేషన్ అయిందనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయిపోయి గుడ్ బ్యాక్టీరియా తక్కువ అయితే డైరెక్ట్గా బ్రెయిన్కి ఇంటర్లింక్ ఇది. సో మేము చాలా కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం మా గ్యాస్ట్రెంట్రాలజీ, హెపటాలజీ ప్రాక్టీస్లో. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఇలా అయ్యి దానివల్ల సిమ్టమ్స్ కాన్స్టిపేషన్ కానివ్వండి, లూజ్ మోషన్స్ కానివ్వండి, కడుపులో నొప్పి కానివ్వండి, ఒక పర్టిక్యులర్ ఫుడ్ తింటే ఇలా అవ్వటం కానివ్వండి, ఇంట్లో స్ట్రెస్ ఉంటే ఈ సిమ్టమ్స్ రావటము, లేదా హాస్పిటల్ లేదా ఆఫీస్లో స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ రావటము వి వెరీ కామన్లీ సీ. సో స్ట్రెస్, బ్రెయిన్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ డైజెస్టివ్ సిస్టమ్. సో అది చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. సో 2 అంశాలు మనం పరిశీలించాం గతంలో కూడా. ఒకటి, లివర్ సరిగ్గా ఫంక్షన్ కాకపోవడం, కామన్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్గా వచ్చే లివర్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాం. ఇవాళ టార్గెటెడ్గా హెపటైటిస్ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ హెపటైటిస్? హెపటైటిస్ అన్న పదానికి మీనింగ్ ఏంటంటే జనరలీ లివర్ సెల్స్ డెత్ అయితే దాన్ని హెపటైటిస్ అంటాము. సో మన బాడీలో ఓన్లీ రీజనరేటివ్ ఆర్గన్ ఏంటి అంటే అది లివర్. సో లివర్కి జనరల్గా ఏదైనా ఇన్సల్ట్ వచ్చిందనుకోండి, లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ మళ్ళీ లివర్ రీగ్రో అవుతుంది, రీజనరేట్ అవుతుంది. దీన్ని లివర్ సెల్ డెత్ ఉన్నప్పుడు దీన్ని హెపటైటిస్ అని అంటాము. సో హెపటైటిస్ మీనింగ్ ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వల్ల లివర్ సెల్ డెత్ అయితే దీన్ని హెపటైటిస్ అని అంటాము. సో హెపటైటిస్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. సో ఇది వీ కెన్ టాక్ అబౌట్ టుడే. ఇది వైరస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. లివర్ సెల్స్ డెత్ లివర్ సెల్ డెత్ని హెపటైటిస్ అని అంటాం అనమాట. సో ఈ హెపటైటిస్ అనేది చాలా రీజన్స్ వల్ల అవ్వచ్చు. సో ఇది హెపటైటిస్ ఏ అయి ఉండొచ్చు, హెపటైటిస్ బి అయి ఉండొచ్చు, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ. జనరలీ హెపటైటిస్ డి అనేది మనం చాలా తక్కువ చూస్తాం. ఏ, బి, సిఈ మనం కామన్గా డీల్ చేసే వైరసెస్. చాలా కామన్గా సోకుతూ ఉంటాయా లేక అన్కామన్గా వస్తాయా? అంటే ఉదాహరణకి స్పెసిఫిక్గా కేవలం అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ లేదు ఫుడ్ ద్వారానే వస్తుంది అనుకోవచ్చా? కరెక్ట్ అండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అంత కామన్ కాదు. సో హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ ఏవైతే ఉన్నాయో, ఏ అండ్ ఈ, ఇవి కంటామినేటెడ్ ఫుడ్ లేదా కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చే ప్రాబ్లం. సో ఫీకో ఓరల్ రూట్ అంటాం. అంటే ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి వెండర్ అని అనుకోండి, ఆయనకి హెపటైటిస్ ఏ ఉంది, ఆ హ్యాండ్ ఆయనకున్నది లూజ్ టూస్లో ఆయనకి ఏమైనా సఫర్ అవుతున్నప్పుడు అదే హ్యాండ్తో ఆయన వాటర్లో చేయి పెట్టారు అని అనుకోండి, ఆ కంటామినేటెడ్ వాటర్ మనం తాగాము అని అనుకోండి, అక్కడి నుంచి రావచ్చు. సో దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ కంటామినేటెడ్ వాటర్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిమ్. ఇఫ్ ద వైరస్ ఇస్ దేర్, ఆ వాటర్లో ఉంది అని అంటే దానివల్ల వస్తుంది అనమాట. బట్ అతని వల్ల వచ్చింది, అతనికి ఒకవేళ ఉంటే అని అన్నారు కదా మీరు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ నాట్ రబ్డ్ హిస్ హ్యాండ్స్ వెల్, వాష్డ్ హిస్ హ్యాండ్స్ వెల్. సో ఆయనకి లూజ్ టూల్స్ ఉన్నాయి, ఆయనకి వామిటింగ్ ఉంది, ఆయన హీఈస్ నాట్ క్లీన్ హిమ్సెల్ఫ్ వెల్, ఆర్ ఆయన
యూజ్ చేసే వాటర్లో హెపటైటిస్ ఏ ఉంది, హెపటైటిస్ ఈ ఉంది. సో దానివల్ల రావచ్చు. రైట్. సో అది A and E. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ లేదా కంటామినేటెడ్ వాటర్. ఎస్పెషలీ ఈ సీజన్లో, ఇప్పుడు రెయినీ సీజన్లో ఏంటంటే ఐ వుడ్ సజెస్ట్ రా ఫుడ్స్ అంటే సాలడ్స్ తీసుకుంటారు కదా, దట్ ఈస్ బెటర్ టు బి అవాయిడెడ్. అండ్ వాటర్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆల్వేస్ బెటర్ బాయిల్డ్ కోల్డ్ వాటర్. And hepatitis B and hepatitis C is purely because of body fluids. Body fluids ante it can be sexually transmitted, మీరు అడిగినట్టు. So it can be because of, so ముందు ఏముండేది అంటే ఎవరికైనా బ్లడ్ ప్రోడక్ట్స్ ఇచ్చేటప్పుడు, ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఎవరికైనా సర్జరీ అవుతుంది, ఎవరికైనా ట్రీట్మెంట్ అవుతుంది, సో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వెల్ విషర్స్ కానివ్వండి, హెపటైటిస్ స్క్రీనింగ్ లేకుండా ఒకవేళ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఉండుంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వెరీ గుడ్ అడ్వాన్స్మెంట్స్ మన మెడికల్ ఫీల్డ్లో లాస్ట్ 15 years ఆర్ మోర్గా ఏంటంటే ఎవరన్నా బ్లడ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇస్తున్నారనుకోండి, వాళ్ళకి బీసీ ఉందా అని స్క్రీన్ చేసే ఇస్తున్నాము. సో బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ ఏంటంటే సెక్షువలీ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బిఎన్సి జనరలీ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా, A and E కంటామినేటెడ్ ఫుడ్ అండ్ కంటామినేటెడ్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అన్నిటికీ సిమ్టమ్స్ ఒకేలా ఉంటాయండి? సో ఏఈకి చాలా కామన్. వీళ్ళకి ఏముంటుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫెటీగ్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది, నాజియా, వామిటింగ్ వచ్చే సెన్సేషన్, వామిటింగ్. అండ్ మనకి క్లియర్గా ఏం తెలుస్తుందంటే జాండిస్ ఉన్నప్పుడు జనరలీ 3 బిలిరుబిన్ 3 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళ స్క్లీరాలో అంటే ఐస్లో కానివ్వండి, బాడీలో కానివ్వండి, యూరిన్లో కానివ్వండి, పచ్చకామర్లు. సో జాండిస్ అంటే పచ్చకామర్లు. ఈ పచ్చకామర్లు అదే లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకు తెలుస్తాయి. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో టోటల్ బిలిరుబిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టోటల్ బిలిరుబిన్ 3 కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఏంటంటే కళ్ళలో కనిపించడం కానివ్వండి, యూరిన్లో కనిపించడం కానివ్వండి, బాడీలో అంతా ఎల్లోగా ఉండటం కానివ్వండి తెలిసిపోతుంది. సో జనరల్గా హెపటైటిస్ A, హెపటైటిస్ E అనేది ఈ కామన్, వీటిని ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అని అంటాము. జనరలీ నాజియా, వామిటింగ్, ఫీవరిష్, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఇవి ఉంటాయి. ఇవి సెల్ఫ్ లిమిటింగ్ వైరసెస్. అంటే ఏంటంటే ఈ వైరస్ అనేది వస్తుంది, పీక్కి వెళ్తుంది, దానంతట అదే మన బాడీ ఇమ్యూనిటీ ద్వారా వైరస్ని క్లియర్ చేసేస్తుంది బాడీ. కానీ అరౌండ్ 5 to 10% మంది ఫెయిల్యూర్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లివర్ ఫెయిల్యూర్ హెపటైటిస్ A ప్లస్ హెపటైటిస్ E వల్ల కూడా అవ్వచ్చు, కానీ దాని పర్సంటేజ్ చాలా తక్కువ. సో అందుకే వీళ్ళు అడ్మిట్ అయ్యి వీళ్ళ ప్యాటర్న్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంది, వీళ్ళ లివర్ ఎంజైమ్స్ ప్యాటర్న్ ఎలా ఉందని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ పెరుగుతూ తగ్గుతుంది అనుకోండి, దే ఆర్ ఇన్ ద డౌన్వర్డ్ ట్రెండ్, వాళ్ళు దిల్ బికమ్ నార్మల్ అగైన్. వైటమిన్ Dకి హెపటైటిస్ జాండిస్కి ఏమిటి కనెక్షన్? అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలని కానీ జువెనైల్ జాండిస్లో కూడా ఎందుకు చెప్తారండి? సో బేసిక్లీ ఏంటంటే 2 things ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ అ బాడీ ఫంక్షన్. ఒకటి వైటమిన్ D అండ్ వైటమిన్ B12. ఈ 2 డెఫిషియన్సీస్ వల్ల హెడ్ టు టో ఏదన్నా డెఫిషియన్సీ అంటే బాడీలో ఫంక్షన్ సరిగ్గా ఉండవు. అది నెయిల్ గ్రోత్ అనుకోవచ్చు, హెయిర్ గ్రోత్ అనుకోవచ్చు, సైట్ అనుకోవచ్చు, హార్ట్ ఫంక్షన్ అనుకోవచ్చు, లివర్ ఫంక్షన్ అనుకోవచ్చు, డైజెస్టివ్ ఫంక్షన్ అనుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఈ 2 ఆర్ మోస్ట్ ప్రిడామినెంట్ వైటల్ వైటమిన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీస్ ఫంక్షన్. సో అవి తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కొంతమంది దే కమ్ టు మీ విత్ జస్ట్ వీక్నెస్. సో దే విల్ థింక్ నాకు ఏదో జాండిస్ ఉందో, బట్ జస్ట్ వైటమిన్ B12 చెక్ చేస్తే దట్ విల్ బీ లో, ఆర్ వైటమిన్ D చెక్ చేస్తే దట్ విల్ బీ లో. సో దీస్ ఆర్ వైటల్ నాట్ ఓన్లీ ఇన్ లివర్, దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్, ఫ్రమ్ స్కిన్ టు ఐస్ టు ఎవ్రీ ఆర్గన్. సో దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు, మీరు హార్ట్ హెల్త్ తీసుకున్నా, ప్రెగ్నెన్సీ తీసుకున్నా, లంగ్స్ తీసుకున్నా, ఎవ్రీథింగ్ వైటమిన్ D ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఆర్గన్. సో దాని డెఫిషియన్సీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు not feeling good and the organ not functioning well. When you have a condition like hepatitis B, hepatitis C, అది చాలా డేంజరస్ అని అంటుంటారు. ఎందుకు డేంజరస్ అది? సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు హెపటైటిస్ A, హెపటైటిస్ C బాడీ ఇమ్యూనిటీనే క్లియర్ చేసే అవకాశం ఉంది. ఇవి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్. కానీ హెపటైటిస్ B, హెపటైటిస్ C అలా కాదు. 80% మంది అంటే 80% వరకు క్రానిసిటీలోకి వెళ్ళిపోతారు. క్రానిసిటీలో కంటే బాడీ వైరస్ క్లియర్ చేయలేకపోతుంది, అలాగే బాడీలో వైరస్ ఉండిపోతుంది. ఓకే, ఓన్లీ 20% ఆర్ 15% మందికి మాత్రమే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి హెపటైటిస్ B పాజిటివ్ వచ్చిందనుకోండి, లైఫ్ లాంగ్ పాజిటివ్ ఉంటుంది, వీళ్ళకి నెగిటివ్ అవ్వదు. లెస్ దెన్ 2%, జనరలీ 5% థియరిటికల్గా 2% మీద 5% మంది వరకే
క్లియర్ అవుతుంది ఈ వైరస్ ఇమ్యూనిటీ ద్వారా. సో 80% మందిని 90% మంది వరకు ఇది వైరస్ బాడీలోనే ఉండిపోతుంది. సో బాడీలో ఉన్నందుకు ఇది లివర్లో ఉండే వైరస్, లివర్ ఆర్గన్స్లో ఉండే, లివర్ సెల్స్లో ఉండే వైరస్. సో దీనివల్ల ఏమవుతుందంటే లివర్ అనేది పర్మనెంట్ లివర్ డ్యామేజ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల. బికి ఎక్కువ ప్రిడామినెన్స్ ఏంటంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అంటే సిరోసిస్, లేదా లెస్ దెన్ 10% మందికి హెపటోసెల్లార్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల. అందుకే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అయింది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ని స్క్రీన్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ని స్క్రీన్ చేసి వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉందా, ఎస్పెషలీ స్పౌస్ అండ్ పార్ట్నర్స్. హెపటైటిస్ బి ఉందనుకోండి, ఒకవేళ స్పౌస్కో పార్ట్నర్కో, బికాజ్ ఇస్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్, ఫస్ట్ స్పౌస్ పార్ట్నర్ని చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక వాళ్ళకి పాజిటివ్ ఉంటే వాళ్ళు మా దగ్గరికి వస్తే మనం ఈ హెపటైటిస్ బిని ఎలా కంటిన్యూ చేస్తాం ఈ పేషెంట్కి, వాళ్ళకి అలాగే కంటిన్యూ చేస్తాం. అదే వాళ్ళకి నెగిటివ్ ఉందనుకోండి, వ్యాక్సినేషన్ అనేది ఇస్తాము. దానికి 3 డోసెస్ ఉంటాయి. అంటే 0 month, 0, 1 and 6. ఈరోజు ఒక డోస్ ఇచ్చామనుకోండి, ఈ రోజు నుంచి 1 month తర్వాత సెకండ్ డోస్, ఈ రోజు నుంచి 6 months తర్వాత థర్డ్ డోస్. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఈవెన్ ఇఫ్ దే ఆర్ విత్ ద పార్ట్నర్, హెపటైటిస్ బి పాజిటివ్ పార్ట్నర్ ఉన్నా కూడా వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకున్నందుకు దే ఆర్ ప్రొటెక్టెడ్. సో అలాగా హెపటైటిస్ బి, ఇది వైరస్ లివర్ని ఎఫెక్ట్ చేసి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లివర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్ గుడ్ థింగ్ ఏంటంటే హెపటైటిస్ బికి, హెపటైటిస్ ఏకి వీ హ్యావ్ వ్యాక్సిన్. సో ఇది రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు, కానీ అమేజింగ్ న్యూస్ ఏంటి అంటే ముందు హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి మనము ఏళ్ళ తర్వాత వీ హ్యావ్ టు టేక్ ఇంజెక్షన్స్. పెగింటోఫ్రాన్ అనుకోండి, లైక్ వాళ్ళ స్టేజ్ ఆఫ్ ద లివర్ డిసీజ్ని బట్టి ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ హెపటైటిస్ బి పాజిటివ్ ఉందనుకోండి, మనం చూడాల్సింది ఏంటంటే అది బాడీలో యాక్టివ్గా ఉందా లేదా, 1 ml ఆఫ్ బ్లడ్లో ఎంత వైరస్ ఉంది, దీన్ని బట్టి వాళ్ళ లివర్ ఫంక్షన్ టెస్ట్ని బట్టి మనం వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేయాలా, మెడికేషన్ స్టార్ట్ చేయక్కర్లేదా అనేది చూస్తాము. ఒకవేళ హెపటైటిస్ బికి మెడికేషన్ స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఒకసారి స్టార్ట్ చేయక ఆఫ్ చేయలేము. ఓకే, సో ఇది ఎందుకు అంటే వీళ్ళల్లో వైరస్ యాక్టివ్గా ఉండి మల్టిప్లై అవుతుంది అనుకోండి, ఇది బ్లడ్ మన లివర్లో ఉండి లివర్ని పర్మనెంట్ డ్యామేజ్ లేదా లివర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తీసుకుంటే ఎవ్రీ 6 months మేము వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. సిటీ స్కాన్ ప్లస్ వైరస్ ఎంత ఉంది అని, దీన్ని బట్టి వాళ్ళ వైరస్ సప్రెస్ అయ్యి ఉందా లేదా, యాక్టివ్గా ఉందా, సప్రెస్ అయ్యి ఉందా, దాన్ని బట్టి డోసులు ఏమైనా పెంచటమా. జనరలీ ఇప్పుడున్న మెడికేషన్స్ 99% వైరస్ని సప్రెస్ చేస్తుంది అండ్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకో. సో వైరల్ లోడ్ని తగ్గించడం ఒకటే మార్గం అంతే. అంటే అంతేగాని పూర్తిగా తీసివేయడం అనేది లేదు. మన బాడీ ఇమ్యూనిటీ క్లియర్ చేసేది ఓన్లీ 2% మాత్రమే. సో ఉన్నా కూడా ఇట్ ఈస్ అంటే ఈ మెడికేషన్స్ తీసుకున్నారనుకోండి, ఓన్లీ థింగ్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 6 months సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ, క్యాన్సర్ మార్కర్ ఒకటి చేసుకోవాలి అంతే. అది చేసుకుని లైఫ్ లాంగ్ ఎక్కడైనా ఉన్నా ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరి హెపటైటిస్ ఏ, బి, సి అండ్ ఈ 4 హెపటైటిస్లకి దేర్ ఇస్ ప్రివెన్షన్ ఫర్ 2 వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. రెండోది ఒకవేళ వచ్చినా కూడా అంత తీవ్ర రూపం దాల్చకుండా క్రానిక్ కండిషన్గా కూడా లైఫ్ లాంగ్ ఉండొచ్చు, సైలెంట్ క్యారియర్ పొడిగించవచ్చు కూడా. యువర్ సేయింగ్ లాంగివిటీ కూడా, అండ్ వాళ్ళు దాదాపు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. డైటరీ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయండి? ఒకసారి లివర్ కండిషన్ ఏర్పడిందంటేనే మనకు మామూలుగా సింపుల్గా సీజనల్గా ఏదో టైఫాయిడ్ వస్తేనే ఆ టైంలో క్లియర్ జ్యూసెస్ తప్ప, ఇది డోంట్ పుట్ ఎనీ ప్రెషర్, అస్సలు ఏమాత్రం ఫ్యాట్ కూడా లేని డైట్ తీసుకోవాలని చెప్తుంటారు. వెరీ కరెక్ట్ అండి, దిస్ ఇస్ ట్రూ. సో బేసిక్లీ ఏంటంటే మన డైజెషన్ అంతా లివర్లోనే అవుతుంది కాబట్టి ఈ క్రానిసిటీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము అడ్వైస్ చేసేది ఏంటంటే హెల్దీ లివింగ్, హెల్దీ డైట్. హెల్దీ డైట్ అంటే ఫ్యాట్ అనేది తక్కువ తింటాము, కార్బోహైడ్రేట్స్ అనేది మోడరేషన్లో తింటూ హై ప్రోటీన్ డైట్. ఇప్పుడు మన బాడీలో లివర్లోనే ప్రోటీన్ అనేది స్టోర్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, దే విల్ టేక్ ప్రోటీన్ సప్లిమెంట్స్. ఎందుకు? మజిల్ అనేది రీటైన్ అవ్వడానికి. సో ఈ మజిల్ అనేది రీటైన్ అవ్వదు లివర్ ప్రాబ్లం పర్మనెంట్గా ఉంటే. మజిల్ వేస్టింగ్ అనేది కనిపించిపోతుంది. సో ఎవరైనా మజిల్ వేస్టింగ్ ఉంది, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే ఆల్ ది మజిల్ విల్ బీ లాస్. షర్ట్స్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, దే స్టార్ట్ బికమింగ్ లూజ్ అనమాట. సో ఈ మజిల్ వేస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ప్రోటీన్ అనేది బాడీలో రీటైన్
అవ్వదు, అది లివర్ ఫెయిల్యూర్ అయినది కాబట్టి. సో బయట నుంచి ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. వన్ మిస్కన్సెప్షన్ ఆర్ మిత్ అని నేను చెప్తాను, జాండిస్ ఉన్నా, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్నా చికెన్ తీసుకోకూడదు. నాన్ వెజిటేరియన్ డైట్లో చెప్తున్నాను, తీసుకోకూడదు, ఫిష్ తీసుకోకూడదు, ఎగ్ తీసుకోకూడదు అని అందరు అనుకొని తీసుకోరు. కానీ దిస్ ఇస్ ఫర్ అందరికీ మీ ద్వారా తెలియాల్సింది ఏంటి అంటే, ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ లివర్ ప్రాబ్లంలో. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే లీన్ మీట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎగ్ వైట్ కానివ్వండి తీసుకుంటే లివర్కి యాక్చువల్లీ సపోర్ట్. ఓకే, అండ్ వెజిటేరియన్ అయి ఉంటే మీరు సోయా కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, రాజ్మా, చెనా, దాల్, స్ప్రౌట్స్, దీస్ ఆర్ ద వెజిటేరియన్ ఫార్మ్. ఖచ్చితంగా ప్రోటీన్ అనేది తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ అనేది తక్కువ, ఆయిలీ కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, బిర్యానీ, బజ్జీ ఇలాంటి ఏ ఫ్రైస్ అయినా అవాయిడ్ చేస్తే బెటర్. రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే బెటర్. రెడ్ మీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మటన్, బీఫ్, పోక్ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ మోడరేషన్లో తీసుకుంటే బెటర్. అండ్ నీడ్లెస్ టు సే, ఆల్కహాల్ అనేది అండ్ స్మోకింగ్ అన్నది ఎప్పుడు కూడా చేటు చేస్తాయి, ఏ డిసీజ్ ఉన్నా లేకపోయినా. కరెక్ట్, నెవర్ రికమెండెడ్. నెవర్ సో రికమెండెడ్. ఈ కండిషన్స్ లో మరీ ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 100% అండి. దే కెన్ నాట్ గో, అంటే ఆల్కహాల్ దగ్గరికి అసలు వెళ్ళకూడదు. ఎవరికైనా హెపటైటిస్ ఉంది, ఈ వైరసెస్ వల్ల హెపటైటిస్ వచ్చింది అంటే ఆల్రెడీ లివర్ సెల్ డెత్ అయి ఉంటుంది. సో దాని మీద ఆల్కహాల్, ఎథనాల్ అనేది డైరెక్ట్గా లివర్ సెల్స్ మీద యాక్ట్ చేసేది. దెన్ దాని రెండు కలిపితే ఇంకా లివర్కి బర్డెన్, లివర్కి మోర్ ఇన్సల్ట్ అండ్ లివర్కి డ్యామేజ్. కాఫీ, టీ పరిస్థితులు ఏంటండి? బికాజ్ ఒక టైంలో మా అమ్మమ్మ చిన్నప్పుడు 2వ కప్పు 3వ కప్పు కాఫీ అడిగితేనే లివర్ ఉడి చేతికి వస్తుంది, జాగ్రత్త అని అనడం విన్నాను. కరెక్ట్. అలాంటిది ఇప్పుడు మరి 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ అని స్టైలిష్ గా చెప్పుకుంటున్నాం. కరెక్ట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ మీరు చెప్పింది ఈజ్ రికమెండెడ్ డోస్. కానీ వాట్ ఐ సే ఇస్, ఫ్యాటీ లివర్లో మనం చేసుకున్న చాలా రీసెంట్ స్టడీస్, పైలట్ స్టడీస్ కాకుండా ర్యాండమైజ్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే, ఫ్యాటీ లివర్ ఎవరికన్నా ఉంది అని అనుకోండి, వాళ్ళు 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే ఈజ్ రికమెండెడ్. బ్లాక్ కాఫీ అంటే నో మిల్క్, నో షుగర్, ఓన్లీ బ్లాక్ కాఫీ ఈజ్ రికమెండెడ్. కానీ ఇది ఎవరికి అవాయిడ్ చేయాలి అంటే, మైగ్రేన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి, పాల్పిటేషన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. జనరలీ కాఫీ ఎవరైతే తీసుకోకూడదని వాళ్ళ పర్టికులర్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ చెప్పారంటే వాళ్ళు అవాయిడ్ చేయాలి. లేదు అంటే ఫ్యాటీ లివర్ ఉందంటే 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ ఐడియలీ ఇస్ గుడ్. చాలా మంచిది. కాఫీలో కెఫిన్ వల్ల అండి, కెఫీన్ వల్ల. సో అలా అని వేరే కెఫిన్ డ్రింక్స్ తాగడం వేరే రెడ్ బుల్ ఆర్ వేరెవర్ ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి, వేరే వాటిలో కెఫీన్ దే ఆర్ నాట్ ఐడియల్. కాఫీ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్. అండ్ కాఫీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు ఈ మధ్య తెలుస్తుంది. కరెక్ట్. స్కిన్ కి దానికి కూడా బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్. అవునండి. రైట్. సో మొత్తానికి మరి హెపటైటిస్ బారిన పడకుండా ఉండడానికి అదర్ దెన్ హైజీన్, బికాస్ కొన్ని వ్యక్తుల ద్వారా సంక్రమిస్తాయి, కొన్ని కంటామినేషన్ ఫుడ్ వాటర్ ద్వారా వస్తున్నాయి. కరెక్ట్ అండి. ఈ గ్రూప్స్ లో. సో దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ అదర్ దెన్ టేకింగ్ కేర్. ఇంకేం చేయలేమండి. అసలు 2 things చేయొచ్చండి. మీరు సోర్సెస్ ఫర్ హెపటైటిస్ ఏఈ అనుకోండి, మీ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోండి. ఇఫ్ మీ అంతటి మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోగలిగితే క్యారీ చేసుకోండి, లేదా కంటైన్ వాటర్ బాటిల్ తీసుకోండి, లేదా బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, మీరు రా ఫుడ్స్ అనేది తీసుకుంటున్నారు అని అనుకోండి, ఖచ్చితంగా వాష్ చేసిన ఒక గుడ్ ప్లేస్లోంచి తీసుకోవచ్చు. ఇంట్లో మీరు రా ఫుడ్స్ తీసుకొని బాగానే ఉండొచ్చు, కానీ మీరు ఒకవేళ బయటకు వెళ్తున్నారు అనుకోండి, అవి ఎన్ని రోజులుగా బయట అలాగే పెట్టున్నాయి, రాగా ఉన్నాయి, వాష్ చేసాయా లేదు, అవన్నీ చూసుకోవాలి. సెకండ్ థింగ్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సికి ఏంటంటే, జనరల్గా హక్ చేసుకున్నందుకు, కిస్ చేసుకున్నందుకు, ఒక ప్లేట్లో తిన్నందుకు, షేక్ హ్యాండ్స్ చేస్తున్నందుకు ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వదు. ఓకే, ఇది ఓన్లీ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు లాస్ట్ 15 yearsగా ఇది ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో ఉంది. అంటే ఇప్పుడు 15 years ఆర్ ఓల్డ్, దానికన్నా తక్కువ ఉన్న పిల్లలకి వాళ్ళ వ్యాక్సినేషన్ చార్ట్లో హెపటైటిస్ బి అనేది ఇచ్చేస్తున్నారు. దానికన్నా ముందు వాళ్ళకి మనకి మిడిల్ ఏజ్లో ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఇంట్లో ఇచ్చారా లేదా అని చూసుకొని, ఇవ్వలేదు అంటే జస్ట్ ఒక 3 doses తీసుకుంటే, ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఒక 3 doses తీసుకుంటే 100% మీరు ఆ వైరస్ నుంచి ప్రొటెక్షన్ పొందుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ వైరస్ ఎస్పెషలీ BC విషయంలో ఈ వైరల్ లోడ్ మేనిఫెస్ట్ అయ్యి కొట్టొచ్చినట్టు కనిపించడానికి ఎన్నేళ్ళు పడుతుంది? కొంతమందికి 10 years పట్టచ్చు, కొంతమందికి 20 years పట్టచ్చు. ఇది ఎవరి ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకు ఉంటుంది. ఎవరి ఇమ్యూనిటీ సప్రెస్ చేసి ఉంచింది అనుకోండి, ఆ వైరస్ని, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది అంటే ఆ వైరస్ని సప్రెస్ చేసే కెపాసిటీ ఆ ఇమ్యూనిటీకి ఉందనుకోండి, సప్రెస్ చేసి చాలామందికి వాళ్ళు క్యారియర్ స్టేట్లోనే ఉంటారు. అంటే ఏంటంటే హెపటైటిస్ బి వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, వాళ్ళ వైరల్ లోడ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి మేము ఎప్పుడు మెడికేషన్ స్టార్టే చేయలేదు.
అంటే వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ ఇమ్యూనిటీ వైరస్ని సప్రెస్ చేసి పెట్టు. కానీ బ్లడ్ టెస్ట్ మాత్రం అబద్ధం ఆడదంటారు. లేదు, బ్లడ్ టెస్ట్లో ఒక్కసారి పాజిటివ్ వస్తే అది జనరలీ ఒకసారి మీరు 98%. కాంట్రాక్ట్ చేసిన వైరస్ ఎన్ని రోజుల ఇంక్యుబేషన్ తర్వాత మీకు బయటపడుతుంది? సో జనరలీ ఇవి 2 to 4 weeks అని అంటారు, కొంతమంది 3 months అని అంటారు, డిపెండ్స్. ఇప్పుడు జనరలీ హెల్త్ కేర్ వర్కర్స్ మాకు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్ వచ్చారు, వాళ్ళకి మేము ఇంజెక్షన్ ఇస్తున్నాము, లేదా వాళ్ళ డెలివరీ అవుతుంది, ఆర్ వాళ్ళకి ఏదన్నా ప్రొసీజర్ చేస్తున్నప్పుడు మా మీద పడింది అనుకోండి, వీ హ్యావ్ టు ఇమీడియట్లీ విత్ ఇన్ 24 hours హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ తీసుకోవాలి, వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. సో డిపెండ్స్ ఆన్ హౌ డిడ్ యూ అటైన్ ఇట్, ఎలా మీరు అటైన్ చేశారు అన్న దాన్ని బట్టి మనం వెంటనే వ్యాక్సిన్ ఇమ్యునోగ్లోబులిన్ తీసేసుకుంటే ప్రొటెక్షన్ అనేది హెల్త్ దొరుకుతుంది. కేర్ వర్కర్స్ ఓకే, ఆఫ్ కోర్స్ మీకు అన్ని తెలుసు కాబట్టి యూ విల్ టేక్ ద రైట్ కేర్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మామూలు వ్యక్తులు ఎంత కాలం తర్వాత అరే నాకు హెపటైటిస్ ఏ వచ్చిందా, నేను ఎక్స్పోజ్ అయ్యానా, హెపటైటిస్ బి వచ్చిందా అని తెలుసుకోవడానికి? హెపటైటిస్ బి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ మనకి పాజిటివిటీ తెలుస్తుందంటే ఎల్డర్లీ పీపుల్. ఈ ఎల్డర్లీ పీపుల్కి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 years బ్యాక్ అట్లీస్ట్ నా చైల్డ్హుడ్లో ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే ఎవరికైనా ఇంజెక్షన్ ఇచ్చేసి జస్ట్ వామ్ వాటర్లో ఇట్లా అనేసి అదే ఇంజెక్షన్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళకి అనేది హెపటైటిస్ బి ఉంటే ఈ వామ్ వాటర్లో ఆ వైరస్ చనిపోదు, సో దాని ద్వారా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు యూజ్ చేసే అమేజింగ్ టెక్నిక్ ఏంటి, డిస్పోజబుల్ సిరింజెస్. సో వీ గివ్ సమ్వన్ ఇంజెక్షన్ అండ్ వి త్రో ఇట్. టెలింగ్ మీ ఇట్స్ అన్కామన్ కాబట్టి భయం ఇట్ ఈస్ వెరీ లెస్ కామన్ నౌ. సో మదర్ టు చైల్డ్ ఒకవేళ స్ప్రెడ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మదర్కి పాజిటివ్ ఉందని. సో లేదా సెక్షువలీ ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి మీరు జనరలీ అంటే ఎవరు టెస్ట్లు చేసుకొని దే డోంట్ డూ అ రిలేషన్షిప్, బట్ ఇవి ఈ మధ్య స్క్రీనింగ్ టెస్ట్లో ఇంక్లూడ్ చేయడానికి మేమందరం ట్రై చేస్తున్నాం. సో బేసిక్లీ ఇప్పుడు మీరు కామినేనికి వచ్చారనుకోండి, కామినేనిలో దెర్ ఇస్ అ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ హెపటైటిస్ బి అండ్ సి మా మాస్టర్ హెల్త్ చెకప్లో ఉంటుందన్నమాట. సో లైక్ దట్ ఇఫ్ యూర్ డూయింగ్ ఎవ్రీ వన్ విల్ నో. సో స్ప్రెడ్ అయ్యేది ఈ మధ్య కాలం తక్కువ, ఉన్న వాళ్ళ నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువ కానివ్వండి, ప్రస్తుతం ఉన్న వాళ్ళ నుంచి రావటం తక్కువ. లివర్కి ఇష్టమైన లైఫ్ స్టైల్ ఏంటి, లివర్కి ఇష్టమైన హ్యాబిట్స్ ఏమిటి విచ్ పీపుల్ కెన్ ఇన్కార్పొరేట్? బికాస్ ఎవరికి వ్యాధులు వద్దండి, అందరూ హెల్తీగా ఉండాలి, ఇంకా ఎంతకాలం ఉండొచ్చు, ఇంకా ఎంత బాగా ఉండొచ్చు అని ట్రై చేస్తున్నాం కాబట్టి చెప్పండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ 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 గుడ్ ఫర్ లివర్. యాక్టివిటీ ఇన్ ఎనీ ఫామ్. కొంతమంది 10,000 స్టెప్స్గా పెట్టుకుంటారు, అది 5,000 నుంచి స్టార్ట్ చేసి 2,000, 5,000 ఓవర్ అ రేంజ్ 10,000కి. లేదా యాక్టివ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి, అది ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఫ్యాటీ లివర్కి ఎస్పెషలీ ఇప్పుడు ఒబేసిటీగా ఎవరైనా ఉన్నారనుకోండి, 10% ఆఫ్ వెయిట్ రిడక్షన్ ఈజ్, అంటే ఎన్ని స్టడీస్ ఉన్నాయంటే దీని మీద, ఒక 10% వాళ్ళ బాడీ వెయిట్ తగ్గింది అనుకోండి, ఎస్పెషలీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వల్ల వాళ్ళ ఫ్యాటీ లివర్ తగ్గిపోతుందని దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్. థర్డ్ థింగ్ ఏంటంటే వాట్ ఆర్ యూ ఈటింగ్, ఎస్పెషలీ పికిల్డ్ ఫుడ్స్ అంటే సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, దీస్ ఆర్ ఐ థింక్ నోన్ ఫ్యాక్ట్స్, బట్ ఐ థింక్ రీఇన్ఫోర్స్మెంట్ ఇస్ ఆల్వేస్ వెరీ చాలా ఇంపార్టెంట్. అవసరం అండి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరు మన దాకా రాదని అనుకుంటారు, నేను అంత తిననులే అనుకుంటారు. కానీ యాక్చువల్లీ చార్ట్ తీసి రాసి పెడితే ఆ వారం 2-3 సార్లు జంక్ ఫుడ్ తినుంటారు, ఒక సోడా తాగుంటారు, అండ్ ఇవన్నీ యాడప్ అవుతాయని గ్రహించే లోపు ఒక లివర్ డిసీజో ఇంకొక లివర్ రిలేటెడ్ ఇష్యూనో 100%. దట్స్ వై నేను ఏమంటానంటే మనకు ఆ క్రేవింగ్స్ రాకుండా ఆల్వేస్ ఈట్ ఇన్ మోడరేషన్. తినకుండా అసలు ఉండొద్దు, మీరు ఎప్పుడు తినండి బట్ మోడరేషన్గా తిని, సో దట్ యూ డోంట్ ఓవర్ ఈట్ ఆర్ బింజ్ ఈట్. చాలా యూస్ఫుల్ వండర్ఫుల్ టిప్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కావ్య ప్లెజర్ ఇస్ మైన్. for this wonderful interaction on hepatitis. Thank you so much. Thank you.